అపోస్తుల కార్యం 3:12. పేతురు దీనిని చూసి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేల్లారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువని వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? సో ఈ సందర్భం ఎక్కడొస్తుందంటే, శృంగారం అనే దేవాలయం ద్వారం నొద్దన పుట్టుకతోనే కుంటివాడుగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ కూర్చొని ఉంటాడండి. అదే సమయంలో దేవాలయంలోకి వెళుచున్న పేతురు మరియు యోహాను అతన్ని చూచి, మీకు ఇవ్వడానికి మా దగ్గర వెండైనను బంగారమైన లేదు, కానీ యేసు నామంలో లేచి నడవమని అతను కుడి చేయి పట్టుకొని లేపుతారండి. ఆ సందర్భంలో అక్కడున్న ప్రజలు ఈ అద్భుతము పేతురు మరియు యోహాను చేశారని చెప్పి వారి తట్టు తేరి చూస్తుంటారండి. సో ఈ సందర్భం నేను ఎందుకు మీకు డిస్కషన్ చేస్తున్నానంటే, మన జీవితాల్లో మన సంఘాల్లో జరిగే ఆశ్చర్య అద్భుత కార్యములు కూడా దేవుని ద్వారా మాత్రమే జరుగుతాయండి. అది ఒక దైవ సేవకుని ద్వారా జరుగుతున్నాయని చెప్పి దైవ సేవకునికి ఈ మధ్య మహిమ ఎక్కువగా వెళ్తుందండి. దాన్ని మీరు గమనించగలరు. పేరులోనే ఉంది దైవ సేవకుడు. దేవునికి ఒక సేవకుడు